ఒకరోజు సోను తన భార్య సోనాతో పాటు భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సోను, ఎన్ని రోజులయ్యింది మనం తిరగడానికి వెళ్లి, ఈ మధ్య నీకు పని మీద ధ్యాస తప్ప భార్య మీద అస్సలు ఉండడం లేదు. అరే సోనా, ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను నిన్ను ఎలా మర్చిపోగలను? చూడు, మనం ఆదివారం మూవీకి వెళ్లడానికి టికెట్లు కూడా తీసుకున్నాను. నేనేం రాను సినిమా చూడ్డానికి. పెళ్లికి ముందైతే బయటికి బాగా తీసుకెళ్లేవాడివి. గర్ల్ ఫ్రెండ్ భార్య అవగానే బోర్ కొట్టేశాను కదా సోను నీకు. స్టాచ్యూ లాగా తయారయ్యి హాల్లో 3 గంటలు కూర్చోవాలి. నా వల్ల కాదు బాబు, నేను రాను. సోను లేచి చేతులు కడుక్కుంటాడు. సోనా కూడా తిన్న ప్లేట్లు తీసుకెళ్లి వంటగదిలో వేస్తుంది. కోపంగా గదిలోకి వెళ్తుంది. అయ్యో సోనా, కోపం ఎందుకు చెప్పు? సరే, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి నిన్ను తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్దామో చెప్పు. పక్కానా? అయితే ప్రామిస్ చెయ్యి. అరే బంగారం, ప్రామిస్. సరేనా? ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్దాము? నేను ఇంటర్నెట్ లో ఒక ప్లాంట్ నర్సరీ చూశాను. ఎంత అందమైన పూలు చెట్లు ఉన్నాయో తెలుసా? అది అలాంటి ఇలాంటి నర్సరీ కాదు, ఒక పెద్ద పొలంలాగా ఉంది. సోను, అక్కడ దేశ విదేశాల నుంచి చెట్లు తెచ్చి పెట్టారు. అక్కడికి నాకు వెళ్లాలనిపిస్తోంది. సోనా మాటలు వింటూ సోను అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీరు వద్దు అనకూడదు. ఇంకా గురువుగారు, అలా చూడడం ఆపండి కాస్త. నీకు తెలుసు కదా చెట్లంటే నాకు ఎంత ఇష్టమో. మన బాల్కనీలో రకరకాల చెట్లు వేయడం అంటే నాకు ఇష్టం సోను. ఇంకా వాటికి ఇంట్లో మూలలో ఒక చోటు ఇవ్వడం. ఈ ఇంటి ప్రతి మూలలో నువ్వు ఎన్ని చెట్లు పెట్టావంటే ఇది ఇంటికంటే ఎక్కువ నర్సరీలాగా అనిపిస్తుంది. సంతోషించు, ఈ బెడ్రూమ్ మిగిలిపోయింది. చాలు, భగవంతుడి దయ వల్ల దీనిని ఇలానే ఉండనివ్వు. తరువాత వాళ్ళిద్దరూ నిద్రపోతారు. మరుసటి రోజు సోను తన పనికి వెళ్తాడు. ఇంకా అలానే సండే కూడా వచ్చేస్తుంది. సోనా తొందరగా అన్ని పనులు చేసేసుకుని గ్లోబల్ నర్సరీకి వెళ్లడానికి తయారవుతుంది. సోను, నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఇక తొందరగా పదా, త్వరగా వెళ్తేనే అన్ని చెట్లు చూడగలవు. లేకపోతే వెళ్లే సమయానికి నర్సరీ కూడా మూసేస్తారు. ఇక నువ్వు తయారయ్యి ఇక్కడ ఒక పరమసుందరిలాగా మిగులుతావు. తరువాత వాళ్ళిద్దరూ గ్లోబల్ నర్సరీకి వెళ్తారు. సోనా లైన్ గా ఒక్కొక్కటిగా అన్ని చెట్లను చూస్తుంది. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ అడుగుతూ వెళ్తుంది. కన్ను ఒక ప్రత్యేకమైన చెట్టు మీద పడుతుంది. వావ్, ఎంత అందమైన చెట్టు ఇది, చూడు. దీని గురించి తెలుసుకోవాలి. నేను దీని గురించి చదువుతాను. ఇక్కడ ఉంది. సోనాకి ఆ మొక్క చాలా నచ్చుతుంది. తాను జిడ్డు చేసి దానిని ఇంటికి తీసుకుని వస్తుంది. దాంతో పాటు ఇంకా కొన్ని పూల చెట్లని కూడా ఆ గదిలో పెడుతుంది. అబ్బా, ఇప్పుడు నా బాల్కనీలో రకరకాలైన చెట్లున్నాయి. ఎంత అందంగా ఉంది. తర్వాత సోను ఇంకా సోనా వెళ్లిపోతారు. ఇంకా మరుసటి రోజు, ఓహో, ఆలస్యమైంది వాళ్ళ లేవడానికి. త్వరగా వెళ్లి చెట్లకు నీళ్లు పోయాలి ఇప్పుడు. తర్వాత వెంటనే టిఫిన్ చేస్తాను, లేకుంటే సోనికి లేట్ అవుతుంది ఈ రోజు ఆఫీస్కి వెళ్లడానికి. తొందరగా సోనా లేస్తుంది. ఇంకా బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ తాను చూసింది నమ్మలేకపోతుంది. అరే, ఈ పూల చెట్లన్నీ ఎక్కడికి వెళ్లాయి? సోను, సోను లేకు తొందరగా. ఏం చేశావు నా చెట్లను నువ్వు? నీ ఒక్కడికే ఇబ్బంది ఉంది నా చెట్ల నుండి. సోనా అరిచిన అరుపుకి సోను లేస్తాడు. అరే, ఏమైంది సోను? ఎందుకలా పొద్దున్నే అరుస్తూ ఉన్నావు? పొద్దున్నే దెయ్యాన్ని ఏమన్నా చూసావా ఏంటి? నీకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానివ్వాళ్ళ. చెప్పు, ఏం చేశావు నువ్వు? సోనా అరవడం చూసి సోను బాల్కనీలోకి వెళ్తాడు. నిజం చెప్పు, ఈ పూల చెట్లన్నీ నువ్వే దాచావు కదా నన్ను సతాయించడానికి. మందేమైనా తాగావా ఏంటి? ఉదయాన్నే నేనెందుకిలా చేస్తాను? అయినా వీటన్నిటినీ కొన్నది నేనే కదా. అయితే మరి ఇంకెవరు చేశారు? అరే, అది నీ ప్రియమైన వాడు ఉన్నాడు కదా బిల్లు, వాడు చేసుంటాడు ఈ పనిని. ఓహో, ఈ పిల్లు కూడా. ఒకవేళ నువ్వే ఈ పని చేస్తుంటే ఖచ్చితంగా నీ పని అయిపోయేది ఈ రోజు. అలా చెప్పి సోనా వంటగదిలోకి వెళ్తుంది. సాయంత్రం బిల్లు అదే విచిత్రమైన చెట్టు దగ్గర బాల్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా ఆడుతూ ఆడుతూ దాని బాల్ ఆ చెట్టు దగ్గర పడిపోతుంది. ఆ బాల్ దగ్గరికి వెళ్తుండగానే చెట్టు ఆ బాల్ని లాక్కుంటుంది. బిల్లు ఇంకా అరుస్తుంటాడు. అరే, ఎందుకు అరుస్తున్నావు బిల్లు? వెళ్ళు, వెళ్ళి ఆడుకోపో, బయటికి వెళ్ళు. చూస్తూ చూస్తూనే ఆ భూతం చెట్టు పూర్తి బాల్ని మింగేస్తుంది. ఆ చెట్టు బయటికి రాగానే అన్నీ మాయమైపోతాయి. సోనా బయటికి రాకపోయేసరికి బిల్లు స్వయంగా దాని నోట్ల నుండి బాల్ తీయడానికి ప్రయత్నిస్తుంది. కాని ఇంకేముంది, భూతం చెట్టు బిల్లుని కూడా మింగేస్తూ ఉంటుంది. ఇంకా చూస్తూ చూస్తూనే భూతం చెట్టు కడుపులోకి బిల్లు వెళ్లిపోతుంది. సాయంత్రం సోనా లేచిన తర్వాత, బిల్లు, ఓ బిల్లు, ఈ బిల్లు ఎక్కడికి వెళ్లాడు? కనిపించడం లేదు. సోనా దాన్ని ఇల్లంతా వెతుకుతుంది, కాని అది కనిపించదు. అరే, మధ్యాహ్నం నేను దాన్ని తిట్టాను.
అందుకని బయటికి వెళ్ళలేదు కదా. ఎంత వెతికినా బిల్లు కనపడకపోయేసరికి సోనా కంగారు పడుతుంది. ఇంకా సోనీకి ఫోన్ చేస్తుంది. అరే ఎక్కడికి వెళ్తుంది బిల్లు? ఇక్కడ ఎక్కడో ఆడుకోవటానికి వెళ్ళుంటుందిలే, అదే వస్తుందిలే. సోనా ఆ చెట్టు చుట్టుపక్కల ఏ వస్తువు పెట్టినా మాయమైపోతుంది. కానీ సోనాకి అర్థం కాదు అసలు ఏం జరుగుతుంది అని. ఒకరోజు సోను రన్నింగ్ షూస్ ఉతికి బాల్కనీలో ఆరడానికి పెడుతుంది. భూతం చెట్టు దాని నోరు తెరుస్తుంది. ఇంకా షూస్ ని దాని నోట్లోకి వేసుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సోను రన్నింగ్ కి వెళ్లడానికి తయారయ్యాక షూస్ ని వెతకడానికి షూ కనిపించకపోవడంతో అతను సోనాని పిలుస్తాడు. అయ్యో, నేను ఆ షూస్ ని ఉతికి బాల్కనీలోనే పెట్టాను. నువ్వు కూడా సోనా అచ్చం మతిమరుపుదానిలా తయారవుతున్నావు. ఈ మధ్య చాలా అజాగ్రత్తగా ఉంటున్నావు. ఈ మధ్య నువ్వు అచ్చం ముసలిదానిలాగా తెలివిలేనిదానిలా ప్రవర్తిస్తున్నావు. సామాన్లు ఎక్కడో ఒక దగ్గర పెట్టి మర్చిపోతున్నావు. అరే నిజంగా నేను ఇక్కడే పెట్టానండి, కానీ దొరకడం లేదు. ఒకవేళ ఇక్కడే ఉండుంటే భూమి మింగేసిందా లేకపోతే ఆకాశం మింగిందా? అలా తిట్టి సోను చెప్పులు వేసుకుని వెళ్లిపోతాడు. అరే ఇదేంటి, ఇన్ని వస్తువులు ఎలా మాయమైపోతున్నాయి? సోనా స్నేహితురాలు రాధా తనని కలవడానికి వస్తుంది. అరే సోనా, ఎలా ఉన్నావు? నాకు నీతో పని పడింది. రాధా, ఇప్పుడు నా బుర్ర ఏమీ పని చేయట్లేదు. నువ్వు ఒక పని చెయ్యి, చెట్లకు మందు వేస్తుండు. నేను ఇంతలో చాయ్ తీసుకుని వస్తాను, కాస్త మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. హాహాహా, నీకు పెళ్ళయింది. కానీ సోనా, ఇంకా నీ కోపం అలాగే ఉంది. సరే విను, టీలో అల్లం కూడా వెయ్యి. అలా చెప్పి సోనా టీ పెట్టడానికి వెళ్తుంది. రాధా భూతం చెట్టుని ముట్టుకోగానే ఆ చెట్టు తన నోటిని తెరుస్తుంది. ఇంకా రాధా చెయ్యి నోటిలో పెట్టుకుంటుంది మింగడానికి. అది చూసి రాధ భయపడిపోతుంది. అరే ఇదేంటి, వదులు వదులు, నా చెయ్యి వదులు. అది రాధ శరీరాన్ని మెల్లమెల్లగా మింగేస్తూ ఉంటుంది. భయంతో రాధ గొంతు కూడా బయటికి రాదు. రాధ సైగలతోనూ కొన్ని శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని రాధాని కాపాడేవాళ్లు, ఇంకా తనని ఆ భూతం చెట్టు నుండి కాపాడేవాళ్లు ఎవరూ కనిపించరు. ఎదురింట్లో సుమ బట్టలు ఆరేయడానికి మిద్దె మీదకి వెళ్తుంది. అప్పుడే తన కళ్ళు రాధ మీద పడతాయి. ఆ చెట్టు రాధాని సగం మింగేస్తుంది. రక్షించండి, రక్షించండి, అయ్యో ఆ మహిళని చెట్టు మింగేస్తోంది. సుమన్ అరుస్తూ అరుస్తూ కిందకి వెళ్తుంది. ఇంకా తన భర్తకు చెప్తుంది. అరే వినండి, ఆవిడ నా చెట్టు మింగేస్తోంది. ఏంటేంటేంటేంటేంటి ఏం చెప్తున్నావో? బుర్ర పని చేస్తుందా అసలు? మనిషిని చెట్టు మింగటం ఏమిటి? అయ్యో, ఆ చెట్టు ఆ మహిళని మింగేస్తోందండి. నిజంగా నువ్వు పిచ్చిదానివైనట్లున్నావు. రాత్రి సరిగా పడుకోలేదా ఏంటి? అరే నేను నిజం చెప్తున్నానండి, తొందరగా పదండి, లేకపోతే ఆ చెట్టు ఆవిడ్ని పూర్తిగా మింగేస్తుందండి. కోబ్రాలాగా పదండి. రాకేష్ నవ్వుతూ నవ్వుతూ సుమా చూపిన చోటుకు వెళ్తాడు. అక్కడ దృశ్యం చూసిన రాకేష్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. తనకి తన కళ్ల మీద నమ్మకమే ఉండదు. అరే ఇదేం కలియుగ మాట, ఇది ఎలాంటి భూతం అసలు? పద పద, వెంటనే సోనాకి చెప్దాము. ఇంకా తన కాళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి, లేకపోతే తనని కాపాడటం చాలా కష్టమవుతుంది. మరి పద. సుమా ఇంకా రాకేష్ సోనాని పిలుచుకుని తనతో పాటు బాల్కనీకి వెళ్తారు. అయ్యో భగవంతుడా, ఇదేంటి? సోనాకి ఆకాశం బద్దలైనట్టు అనిపిస్తుంది. అయ్యో కాపాడండి, రాధానెవరన్నా కాపాడండి, నేను తన భర్తకేమని చెప్పాలి? సుమా, సోనా, రాకేష్ ముగ్గురు కలిసి సుమా పాదాలు గట్టిగా పట్టుకుని రాధను బయటకు లాగుతుంటారు. గట్టిగా లాగండి, గట్టిగా గట్టిగా లాగండి, లాగండి. ఎంత ప్రయత్నించినా వాళ్లు ఆ చెట్టు నోట్లో నుండి రాధని బయటకు తీయలేకపోతారు. ఇలా పని జరిగేట్టు లేదు, ఇంకా ఏదైనా దారి వెతకాలి. ఇప్పుడేం చేద్దాం? నేను పాలు పోసి పెంచిన పామిది, ఇప్పుడు చూడండి ఇది నాకే బుసుకొడుతుంది. అరే మీరిద్దరూ మాటల్ని ఆపండి, తర్వాత మాట్లాడుదురు గాని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఈ భూతం చెట్టు వేర్లని కట్ చెయ్యాలి. ఎవరికి తెలుసు, ఏమైనా జరుగుతుందేమో. ప్రయత్నించి చూద్దాము. సోనా ఇంకేం ఆలోచించకుండా అక్కడే ఉన్న ఒక కత్తెర తీసుకుని ఆ భూతం చెట్టుని వేర్లతో సహా కట్ చేసేస్తుంది. వేర్లను కట్ చేయగానే ఆ చెట్టు పట్టు విడిచిపెడుతుంది. ఎస్ ఎస్, ఇదే కదా కావాల్సింది. ఇప్పుడు రాధని బయటికి లాగండి. రాకేష్ ఆ చెట్టు నోటిని తన 2 చేతులతో పట్టుకుని తెరుస్తాడు. ఇంకా సుమా, సోనా రాధాని బయటకు లాగుతారు. బయటికి వచ్చిన రాధకి ఊపిరి పోసినట్టు అవుతుంది. ఎలా ఉంది రాధా నీకు? పర్వాలేదు, కానీ లోపల నేను ఒక కుక్కపిల్ల స్వరం విన్నా. సోనాకి వెంటనే అనిపిస్తుంది అది ఎవరో కాదు, తన బిల్లుయే అని. అరే ఈ చెట్టు నా ప్రాణాలు తీయడానికి వచ్చినట్టుంది. అయితే మాయమైన వస్తువులన్నీ ఇది మింగేసి ఉంటుంది. సోనా పెద్ద చాకు తీసుకుని వస్తుంది. ఇంకా ఆ చెట్టు కడుపు కోస్తుంది. బిల్లుతో పాటు మాయమైన వస్తువులు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఇంకా సోనా ఆ చెట్టుని దూరంగా ఒక నదిలో పడేస్తుంది. ఒక ఊరిలో చాలా పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంట్లో మనీష్ తన 3 కూతుళ్లతో కలిసి ఆనందంగా ఉంటున్నారు. మనీష్ కు సిటీలో చాలా పెద్ద వ్యాపారం ఉంది.
వారింట్లో ఏ దానికి కొదవే లేదు. కేవలం ఒకటి తప్ప, మనీష్ భార్య ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె లేని లోటు ఎప్పుడూ అతనికి ఉండేది. మనీష్ ఒంటరిగానే తన కూతుళ్లను పెంచి పోషించాడు. అతని 3 కూతుళ్లు చాలా అందంగా ఉంటారు. కాని వారందరిలో చిన్న కూతురు ఛాయ అందరికంటే ఎక్కువ అందంగా ఉంది. మనీష్ అతని 2 పెద్ద కూతుళ్లను చాలా ప్రేమగా చూసుకునేవాడు. కాని అందరికంటే చిన్న కూతురు ఛాయని అస్సలు ఇష్టపడేవాడు కాదు. దానికి కారణం ఏంటంటే, ఛాయ ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే వాళ్ళమ్మ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. మనీష్ తన భార్య చనిపోవడానికి కారణం తన చిన్న కూతురు ఛాయ అనుకునేవాడు. అందుకే అతను తనని అస్సలు ప్రేమగా చూసుకునేవాడు కాదు. మాయా, సంగీత, ఎక్కడున్నారు మీరు? తొందరగా రండి. చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను. నాన్నా, మేం మీకోసమే ఎదురు చూస్తున్నాము. త్వరగా చెప్పండి, మీరు మాకోసం ఏం తెచ్చారో. ఇటు చూడు సంగీత, నీకోసం నేను ఎంత అందమైన షూస్ తీసుకొచ్చానో. నా కోసం ఏం తెచ్చారు నానా? ఏది చూపించండి. ఛాయ దూరంగా నిలబడి అంతా చూస్తుంటుంది. తాను అనుకుంది తన తండ్రి తనని పిలిచి తనని కూడా ఏదైనా ఇస్తాడు అని. ఆమె ఎదురు చూస్తుంది, కానీ ఆమె తండ్రి ఆమె వైపే చూడలేదు. ఆమెని భయపడుతూ భయపడుతూ తన తండ్రి దగ్గరికి వెళ్లి అడుగుతుంది. మీరు నా కోసం ఏం తెచ్చారు నానా? నీకు ఈ ఇంట్లో తినడానికి అంత బాగానే దొరుకుతుంది కదా, అందులోనే సంతోషంగా ఉండు. అర్థమైందా? ఎక్కువగా ఆశలు పెట్టుకోకు, వెళ్ళి నీ పని చేసుకో. ఛాయ ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తుతుంది. ఆమె చాలా ఏడుస్తుంది. తన తల్లిని చాలా గుర్తు చేసుకుంటుంది. ఛాయ తన తండ్రి మనసులో ఉన్న ద్వేషాన్ని ప్రేమగా మార్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆమె ఆయన కొరకు మంచి భోజనం ఉండేదే, కానీ అంతా వృధానే. మనీష్ కు ఛాయ అంటే ఎప్పుడూ ప్రేమ ఉండేది కాదు. ఇక ఎప్పటికీ జాలి కూడా కలగలేదు. ఒకరోజు మనీష్ తన కూతుళ్లతో కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నేను కొన్ని రోజుల కొరకు పని మీద బయటికి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక సురక్షితంగా ఇంట్లోనే ఉండండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు నానా? మేం కూడా మీతో రావచ్చా? లేదు తల్లి, అదేంటంటే అక్కడ చుట్టుపక్కల కాళీరంగా అనే అడవి ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడానికి మంచిది కాదు. మీరు ఇంట్లోనే ఉండండి. ఇక చాలా ఎంజాయ్ చేయండి. సంగీత, మాయా, ఛాయ బాధపడుతుంటారు. బాధపడకండి, నేను తొందరగానే తిరిగి వస్తాను. సరే, తొందరగా చెప్పండి, నేను మీకోసం అక్కడి నుంచి ఏం తీసుకురావాలో. నాకు ఒక అందమైన ముత్యాల హారం కావాలి. నేను విన్నాను, మీరు వెళ్తున్న అడవిలో చాలా అందమైన పూలు ఉంటాయని. నీళ్లు మట్టి లేకుండానే అవి చాలా కాలం వరకు తాజాగా ఉంటాయని. నాకు ఆ పూలు కావాలి. ఛాయ ఎదురు చూస్తోంది తన తండ్రి తనని కూడా అడుగుతాడు అని. కానీ అలా జరగదు. అందరూ టిఫిన్ చేసి వెళ్లిపోతారు. ఇక మనీష్ తాను వెళ్లడానికి రెడీ అవుతుంటాడు. ఛాయ మనీష్ కు అవసరమైన సామాన్లు ప్యాక్ చేస్తుంది. మనీష్ మరుసటి ఉదయం వెళ్లిపోతాడు. ఒకరోజు ప్రయాణం తర్వాత మనీష్ హోటల్ చేరుకుంటాడు. అక్కడ తన కొరకు ఒక గది బుక్ చేసుకుంటాడు. మనీష్ కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. ఇక తన పనులన్నీ పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత అందరికన్నా పెద్ద కూతురు కొరకు ఒక అందమైన ముత్యాల హారం కొంటాడు. హారం కొన్న తర్వాత తిన్నగా అడవి వైపు వెళ్తాడు. అతను మాయ చెప్పిన పువ్వులన్నీ చాలా వెతుకుతాడు. కానీ అవి అతనికి ఎక్కడా దొరకవు. పువ్వులు వెతుకుతూ వెతుకుతూ అతను అడవి లోపలికి వెళ్లిపోతాడు. సడన్ గా అతనికి చాలా అందమైనది, ఇక చాలా ప్రత్యేకమైన ఇల్లు కనిపిస్తుంది. మనీష్ మెల్లిమెల్లిగా ఆ ఇంటి వైపు వెళ్తాడు. అతను చూపు సడన్ గా ఆ ఇంటి తోట పైన పడుతుంది. అందులో మాయ చెప్పిన పువ్వులు ఉన్నాయి. మనీష్ ఆ పువ్వుల్ని చూసి చాలా ఆనందిస్తాడు. ఇక తాను ఎందుకు సంతోషించడు? అతను సాయంత్రం నుంచి ఆ పువ్వులను వెతుకుతున్నాడు. ఇప్పుడు మనీష్ సమయం వృధా చేయకుండా ఆ పూలను కోసుకుని తన సంచిలో నింపుతుంటాడు. పూలు కోయగానే మనీష్ కు చాలా వింతగా అనిపిస్తుంది. చుట్టుపక్కల చాలా వేగంగా గాలి వీస్తుంది. ఇక వింత చప్పుడు కూడా వినిపిస్తుంది. మనీష్ చాలా భయపడిపోతాడు. అతను తొందరగా అక్కడి నుంచి పారిపోతుంటాడు. కానీ అతను సడన్ గా ఎవరినో ఢీకొంటాడు. మనీష్ తలెత్తి పైకి చూస్తాడు. అయితే అతని కళ్ళు బాయిలు కమ్ముకుంటాడు. అతని ముందు చాలా భయంకరమైన భూతం నిలబడి ఉంటుంది. భూతం 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 నన్ను వెళ్ళనివ్వు. అలా ఎలా వెళ్ళనివ్వాలి? నీకెంత ధైర్యం నా తోటలో పువ్వులు కొయ్యడానికి? ఇప్పుడు నేను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. భూతం మనీష్ గొంతు పట్టుకుంటుంది. ఇక అతన్ని చంపేసేవాడు. కానీ అప్పుడే మనీష్ ఏడుస్తుంటాడు. నన్ను వెళ్ళనివ్వు. నాకు 3 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు నా కొరకు ఇంటి దగ్గర ఎదురు చూస్తుండొచ్చు. వారికి ఈ లోకంలో నేను తప్ప ఎవరూ లేరు. వాళ్ళ అమ్మ కూడా చాలా సంవత్సరాల క్రితం చనిపోయింది. నువ్వు ముందు నాకు ఇది చెప్పో. నువ్వు నా తోటలోంచి పూలు ఎందుకు కోసావు? నా తోట, ఇక అందులోని పూలు నాకు ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం.
నన్ను క్షమించు. నాకు తెలియదు, నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అదేంటంటే నా కూతురు పూల గురించి చెప్పింది. ఆమెనే ఈ పూలను తీసుకురమ్మని చెప్పింది. చెప్పో, ఎక్కడ ఉంది నీ కూతురు? తన పేరేంటి? నేను తనని ప్రాణాలతో వదలను. ఇప్పుడు నువ్వు నీ కూతురుని తీసుకొచ్చి ఇవ్వు, లేకపోతే నేను నీ ప్రాణాలు తీస్తాను. మనీష్కు ఏమీ అర్థం కాదు తను ఏం చేయాలో. అతనికైతే తన 2 కూతుళ్ళంటే ప్రాణం, చాలా ఇష్టం. అతనికి ఏమీ అర్థం కావడం లేదు. సడన్ గా అతనికి ఒక ఐడియా వస్తుంది. అతను ఆలోచిస్తాడు, ఎందుకు మాయ స్థానంలో ఛాయ పేరు చెప్పేస్తే ఆ దయ్యం మాయకు బదులుగా ఛాయను తినేస్తాడు. ఇక శాశ్వతంగా ఛాయ బాధ్యత తనపై నుంచి దూరం అవుతుంది అనుకుంటాడు. మనీష్ మాయాకు బదులు ఛాయ అని ఆ భూతానికి చెప్తాడు. తొందరగా ఛాయాని నా దగ్గరకు తీసుకురా, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను. నాకు కేవలం రేపటి వరకు సమయం ఇవ్వు. నేను ఛాయాని తీసుకొని ఇక్కడికి వస్తాను. ఒకవేళ నువ్వు పిచ్చి వేషాలు వేస్తే ఈ ఉంగరం నీ ప్రాణాలను తీస్తుంది. అందుకే ఏమీ ఆలోచించకుండా నీ ఛాయాని ఇక్కడికి తీసుకురా. మనీష్ తొందరగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సంగీత, మాయా, ఛాయ, ఎక్కడున్నారు మీరందరూ? ముగ్గురు పరిగెత్తుకుని మనీష్ దగ్గరికి వస్తారు. ఈసారి మనీష్ సంగీత ఇంకా మాయా స్థానంలో ఛాయని కౌగిలించుకుంటాడు. అదేంటంటే అదంతా అతని గేమ్. ఎందుకంటే అతను ఛాయని ప్రేమతో ఒప్పించడానికి అని. ఛాయ చాలా సంతోషిస్తుంది. ఆమె తండ్రి ఆమెను మొదటిసారి కౌగిలించుకుంటాడు. తల్లి ఛాయ, నువ్వు నాతో పాటు ఇప్పుడే ఒక దగ్గరికి రావాలి. ఎక్కడికి నానా? అది నేను ఇప్పుడే నీకు చెప్పలేను. ఛాయ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తన తండ్రితో వెళ్లిపోతుంది. ఛాయ దారి మొత్తం ఆలోచిస్తుంది. ఇంతకీ తన తండ్రి తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని. తిడతారేమో అన్న భయంతో అడిగే ధైర్యం చేయలేకపోతుంది. మనీష్ ఛాయని అడవులోనికి తీసుకెళ్తాడు. ఛాయ కూడా ఎలాంటి ప్రశ్నలు అడగకుండా తన తండ్రితో పాటు నడుస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత వాళ్లు భూతం ఇంటికి చేరుకుంటారు. మనీష్ ఛాయని ఆ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇంటి లోపల చాలా భయంకరమైన భూతం కూర్చొని ఉంటుంది. ఛాయ ఆ భూతాన్ని చూసి ఘోరంగా అరవడం మొదలు పెడుతుంది. కాపాడండి, కాపాడండి, నాన్న, నాన్న, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? కాపాడండి నాన్న, కాపాడండి. నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉండాలి, అర్థమయ్యిందా? భూతం తన ఉంగరాన్ని తీసుకుంటాడు. మనీష్ తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఛాయ ఏడుస్తూనే ఉంటుంది. కానీ మనీష్ ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడడు. ఇప్పుడు నువ్వు ఇక్కడే నాతో పాటు ఈ ఇంట్లోనే ఉండాలి. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలే. భూతం ఛాయ మాటలు వినకుండా తనని ఒక గదిలో బంధిస్తాడు. అతను ఆమెను చాలా భయపెట్టిస్తుంటాడు. ఇంకా భోజనం కూడా పెట్టేవాడు కాదు. ఛాయ పగలు రాత్రుళ్ళు ఏడుస్తూనే ఉండేది. ఒకరోజు ఆ భూతానికి మాయా తోటలో కాలుకు ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ మాయా ముళ్ళు భూతం కాలుకు చాలా పెద్ద గాయం చేస్తుంది. ఇక భూతం కొన్ని రోజులకే సరిగా నడవడం తిరగడం కూడా మానేస్తాడు. ఛాయకు ఆ భూతం పైన జాలి కలుగుతుంది. ఆమె భూతం కొరకు మందు వేస్తుంది. భూతం ఇదంతా చూసి ఆశ్చర్యపోతాడు. నేను ఈ అమ్మాయిని ఎంతో బాధ పెట్టాను, అయినా గాని ఈమె నా కోసం మందు తీసుకొచ్చిందా? భూతానికి ఛాయ పైన చాలా జాలి కలుగుతుంది. ఇప్పుడు అతను ఛాయని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆమె ఏది కోరినా అతను మాయతో దానిని ఆమె కోసం తీసుకొస్తాడు. మంచి భోజనం, అందమైన బట్టలు, మంచి మంచి పువ్వులు, ఇక అన్ని. చాలా తొందరగానే వాళ్ళిద్దరు మంచి స్నేహితులయ్యారు. కానీ ఛాయ ఇప్పుడు కూడా చాలా బాధగానే ఉంది. ఆమె తన తండ్రిని ఇంకా అక్కలను చాలా గుర్తు చేసుకుంటుంది. ఒకరోజు ఆమె అందరినీ గుర్తు చేసుకుని ఏడుస్తుంటుంది. అయితే భూతం ఆమెకు ఒక మాయా అద్దం ఇస్తాడు. అందులో ఆమె ఎవరినైనా చూడవచ్చు. ఛాయ అందరికంటే ముందు తన కుటుంబాన్ని చూస్తుంది. ఇక ఆమె చూస్తుంది తన తండ్రి చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని. ఛాయ భూతం దగ్గరికి వెళ్తుంది. మా నాన్న చాలా అనారోగ్యంతో ఉన్నారు, నన్ను వెళ్ళనివ్వు. నేను నిన్ను అక్కడికి వెళ్ళనివ్వలేను. నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. నేనే తిరిగి వస్తాను. భూతం ఛాయని ఆమె ఇంటికి పంపిస్తాడు. ఇక ఆమెకు ఒక మాయ పువ్వు ఇస్తాడు. దాని వాసన పీలిస్తే ఆమె తండ్రి పూర్తిగా కోలుకుంటారు. ఛాయ తన కుటుంబాన్ని కలిసి చాలా సంతోషిస్తుంది. ఆమె అనారోగ్యంతో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తుంది. నాన్న, మీరు ఎలా ఉన్నారు? మీరు చాలా గుర్తొచ్చారు. త్వరగా ఈ పువ్వు వాసన పీల్చండి, మీరు పూర్తిగా కోలుకుంటారు. మనీష్ పువ్వు వాసన పీల్చగానే పూర్తిగా కోలుకుంటాడు. ఇప్పుడు తాను చేసిన దానికి చాలా పశ్చాత్తాపపడతాడు. నన్ను క్షమించు తల్లి. నేను నీతో చాలా అన్యాయంగా ప్రవర్తించాను. నాలాంటి చెడ్డ తండ్రి ఎవ్వరికి కూడా ఉండడు. నేను చావు నోట్లో వేసి వచ్చాను. కానీ ఈరోజు నువ్వే నా ప్రాణాలు కాపాడావు. ఇప్పుడు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నిన్ను ఇక్కడే ఉంచుకుంటాను, నా దగ్గరే. లేదు నాన్న, నేను వెళ్ళాలి. నేను ప్రమాణం చేసి వచ్చాను తిరిగి వస్తాను అని. అందుకే నేను తిరిగి వెళ్ళాలి నాన్న.
మనీష్ ఇంకా తన ఇద్దరు కూతుళ్లు చాలా ఏడుస్తారు. ఛాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ భూతం దగ్గరికి వెళ్ళిపోతుంది. నాకు అస్సలు నమ్మకమే లేకుండే నువ్వు తిరిగి వస్తావని. నా చిన్నప్పటి నుండి నా కోసం ఎవరి మనసులో ప్రేమను చూడలేదు. కేవలం నువ్వే నన్ను అర్థం చేసుకున్నావు, జాగ్రత్తగా చూసుకున్నావు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఏం పర్లేదు, నువ్వు భూతానివైనా కూడా. భూతం ఛాయ మాటలు వినగానే ఒక అందమైన అబ్బాయిగా మారిపోతాడు. ఛాయ అది చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వు భూతానివి కదా, ఎలా మారిపోయావు? అదేంటంటే నేను కూడా నీలాగి ఒక మామూలు మనిషినే. ఇంకా నా పేరు గౌరవ్. ఒకరోజు నేను ఈ అడవిలో తప్పిపోయాను. ఒక భూతం నన్ను పట్టుకుంది. ఇక నన్ను మాయతో భూతంగా మార్చేసింది. నా మనసు కూడా భూతాల్లాగే కఠినంగా మారిపోయింది. కానీ మెల్లిమెల్లిగా నీ వల్లనే నేను మారుతూ వచ్చాను. కానీ అనిపిస్తుంది ఈ రోజు వల్లనే ఆ మాయా ప్రభావం నా పైనుంచి అంతమైపోయింది. ఎందుకంటే ఆ భూతం చెప్పింది ఎవరైనా మంచి మనసున్న అమ్మాయి నిన్ను అసలు రూపంలోకి తీసుకురాగలదు అని. ఛాయ ఇంకా గౌరవ్ పెళ్లి చేసుకుంటారు.